నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఏమైందిరా? స్టార్ట్ అవడం లేదు సార్. త్వరగా చూశాడు, వదలు, టైం అవుతుంది. సరే సార్. రంగా, రంగా, ఎక్కడ చేశాడు వీడు ఈ వర్షం ఒకటి? రంగా, ఏడు వీడు ఎక్కడికి వెళ్ళావురా? లోపలికి రా. నరసింహ, తడిచిపోతావు. ఆల్రెడీ తడిచిపోయి ఉంటుందిలే, నేనే వస్తాను. నన్ను కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. హెల్ప్, 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 నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ముసలోడు అయినా బాగానే పరిగెత్తావు. నరసింహ, ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవుల మాటలు నమ్మి మోసపోకు. జాతి పేరుతో పార్టీని చీల్చడం తప్పు కదా? నరసింహ, వాడిని నమ్మొద్దురా. వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడురా. నా కళ్ళ ముందు పెరిగిన వాడివి, నన్ను నేను చేయొద్దురా. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. నీకు రాజకీయం తెలియదు నరసింహ. నీకు నా గురించి తెలియదు. వీడి పేరు నరసింహ, సిటీలో పేరు మోసిన రౌడీ. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది వీడి వీక్నెస్. హోమ్ మినిస్టర్ని మెప్పించడానికి ఇదిగో ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. నమస్తే సార్. అమ్మా. ఏ నరసింహ, బాగున్నావా? బాగున్నానమ్మా. అన్నయ్య ఈయన పడి స్నానం చేస్తున్నారు. రే ఉండట్రా, వస్తా. బాత్రూమ్ లోకి వెళ్ళావు, భయపడి చేస్తావు. సార్ నమస్తే. ఓరి నువ్వా? పని అయిపోయింది సార్. వీడే ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశ్వరరావు. వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను. చెప్పు నరసింహ, నీకేం కావాలి? వైటా, బ్లాకా, జూబ్లీ హిల్స్ లో సైటా? అది అదేం వద్దు సార్. మరి ఏం కావాలి? కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా? సీట్ కావాలి. కాలేజ్ లోనా? అసెంబ్లీలో. అసెంబ్లీలో? అది ఏమన్నా స్వీటా? ముక్కులు చేసి ఇవ్వడానికి? నా బెడ్రూమ్ కి వచ్చి చనువు ఇచ్చాను కదా అని అసెంబ్లీలో నా పక్కన కూర్చుందాం అనుకుంటే ఎట్లా? సార్ నేను మీ మనిషిని. డిస్కషన్ వద్దు. రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు, బ్రెయిన్. ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు గాని మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం? నువ్వు చెప్పు. నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి. పాస్ ఇస్తా, వచ్చి చూడు. ఎమ్మెల్యే అంటే పదవి కాదు, పవర్. కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయడం. నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో. వెళ్ళు వెళ్ళు. రెండు రోజులైందండి భోంచేసి. తినకపోతే ఏమవుతుంది? పోతాను అంతే కదా. 12 సంవత్సరాలు కుక్కలా బ్రతికాను. లెక్కలేని మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు? ఏ రోజైనా ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నాను, కానీ జీవితం అంతా కుక్కలా బ్రతకమంటున్నాడు. అన్నా, హోమ్ మినిస్టర్ గారు వచ్చారన్నా. సార్ నమస్తే సార్.
ఏంటి నరసింహ ఇంకా కోపం పోలేదా? అన్నకు మేబీ కోపం ఎందుకు ఉంటుంది సార్? మీ పేరెత్తితేనే ప్లేట్ ఇసిరేస్తారు. అంత అభిమానం మీరంటే అన్నకు. వాడి అభిమానం నాకు తెలుసు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నీలో ఇదే నచ్చే వచ్చాను. పద పద కూర్చో. వద్దు సార్. 2 రోజుల నుంచి బాగా ఆలోచించాను. రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా? అందుకే నిన్ను నా వాడిని చేసుకోవడానికి వచ్చాను. నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి మొన్న అవమానించి పంపాడు, ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా? దానికి కారణం నా కొడుకు. ఏమండి? అయ్యో పిచ్చి పట్టిందా ఏంట్రా ఇది? వద్దు, లోపలికి రావద్దు. ఏంటో ఇది? అజయ్ వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్. వాడు పట్టిన కుందేలకు 2 కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు. నాకు పూజ కావాలి, నరసింహ చెల్లెలు పూజ కావాలంతే. ఆ కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నరసింహ. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు. లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేస్తాము? ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనలేదు. అది నా వీక్నెస్. నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను. పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా. ఏ ఇష్టం లేదా? అలా కాదు సార్, అది ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి. వెళ్ళు వెళ్ళు. హోమ్ మినిస్టర్ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు. వెళ్ళు వెళ్ళు. దయ్యాలా చూసి చాలు, వడ్డించు. ఫోన్ చేసి 2 రోజులైంది. లోపల ఏమైతుందన్నా? బొమ్మిడాయల పులుసు. అయ్యా ఏమైంది? మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందాం. షాబాస్. నిన్ను ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్ని కూడా చేస్తా. లేవల్ ఉండాలి కదా. వస్తా. ఓకే వస్తాను. నరసింహ, ఇందులో ఏమన్నా తేడా జరిగితే అయ్యయ్యో జరగదులే. కౌసల్యా, కౌసల్యా, వస్తున్నా. కౌసల్, నా బంగారు తల్లి ఇక్కడ. పూజని కూడా ఒక్క మాట అడిగి. ఆహా, అది నా మాట కాదన్నదే, అది నా చెల్లెలు. ఎక్కడా? పూజ లైఫ్ని చాలా సరదాగా గడిపేయాలనుకుంటుంది. కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే. అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్. థ్యాంక్స్. హాయ్ పూజ. పూజ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 36. క్లాస్ నెంబరా? ఆహా, సీరియల్ నంబర్. నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి 36. పూజ, పూజ స్టే. పూజ, పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఆయన నాకే తక్కువ, ఒకే కొడుకుని. అందం, చదువు, ఆస్తి అన్ని. ఐ నో శేఖర్, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి. అసలు నిన్ను చేసుకున్న అమ్మాయి చాలా లక్కీ. కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. సరే, ఎందుకు ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడు, ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు, సొట్ట బుగ్గల చిన్నోడు, నవ్వితే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే. అరే పూజ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. రేయ్, ఎవరు మీరు? మా అన్నయ్య. అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఐఎమ్ సారీ సార్. ఆ? పూజ నేను. రేయ్, సార్, వీడిని అర్థం చేసుకో. సార్, సార్, నేను చెప్పేది కాస్త వినండి సార్. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేసి చాలా పెద్దంటి కోడలువి అవుతున్నావు. నా చెల్లి, నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది.
పూజ క్లాస్కి టైం అవుతుంది. ఆ, నువ్వు క్లాస్కి వెళ్ళు. రే, ఆగండి. నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చంపేస్తా. బండి దిగండి. మామూలుగా ఇలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు, కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు. తొందరగా పోనీ సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఏమైంది సార్? పెట్రోల్ అయిపోయింది. ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు. అరెక్క, నీకు హెల్ప్ చేసేది ఎక్కువ, దగ్గర బండి. తెలుగోడా వీడియో డైనోసర్ లా ఉన్నాడు. వీళ్ళు బాక్సర్స్, మా నాన్నగారి స్టూడెంట్. నువ్వు ఫైట్ చేస్తుండు, నీ పెట్రోల్ తీసుకొస్తా. అయ్యో నాకు ఫైటింగ్ రాదే. అయితే జంప్ జిల్లాని అంటే? పరిగెత్తు బే. ఇదిగో ఇటు వెళ్దాం. నీకేం కాలేదుగా? ఓకే. పద పద. ఎవరు ఎవరిని కాపాడుతున్నారో కలికాలం. అయ్యో అయ్యో ఓకే. వెళ్ళిపోయారు, లేవండి. అయ్యో, ఈ టైంలో ఈ ఆసనాలు ఏంట్రా? పైకి లేపండి సార్. డాష్. ఛీ, లేరా లేరా, ఆసనాల టైంలో ఇది. తొందరగా. ఏయ్, ఏంట్రా? అయ్యో మనీ ఈ గుండుగాడు, గుండు పచ్చవి. పరిగెత్తు. ఈ 10 మందితో కుమ్మించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్. పద. ఈ డైనాసర్ కంటే ఆ 10 మంది బెటర్. వీడి సంగతి తర్వాత చెప్తాను. ఈ టైంలో అమ్మాయి అవసరం నీకు. అబ్బా, అబ్బో. ఏయ్, నన్ను కొడతా వింటే. వాడెక్కడా? ఐ డోంట్ నో. అయ్యో, ఇది ఇలా అయితే కుదరదు కానీ మీరు ఇటు పరిగెత్తండి, నేను ఇటు పరిగెత్తాను. ఆ వీధి చివరినున్న సాయిబాబా గుడి దగ్గర కలుద్దాం, ఓకేనా? మేమందరం ఇంటే పరిగెత్తున్నాం, నన్ను ఫాలో. No!
అయ్యో అయ్యో ఇటు కాదు, ఎక్కాల్సిందే. అమ్మా అయ్యో ఓకే 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 ఆహా జంపు దిగాలి. అయ్యా అయ్యో రాంగ్ హోల్, సారీ రా అమ్మా. అయ్యో ఏ ఆటో వస్తావా? ఎక్కడికి? జస్ట్ అటువైపుకి. ఓకే థ్యాంక్ యూ. పోచంపుడి ఏమైంది? త్వరగా రండి. ఇంత మందిలో నువ్వు పోటీ కాడేవరా?